ఓకే రైట్ సైడ్ ఈవెంట్. రూత్ ఎంతమంది రా? ఉన్నారన్న 5 మంది 4. ఎంత కొట్టేస్తానా వెళ్ళమనా? ఏం లేవు కాసేపు ఆగురా. ఇగో మళ్ళా దిగుతాడు, ఇంకోటి దిగిండు వారియర్ లక్షల కోట్ల మంది దిగిలేడు. రుతుమా నేను ఆడేస్తా రీకాలు. నేను సేఫ్. నేను సేఫ్ వెళ్ళే. ఉంది నీ అమ్మని చెయ్యి అని చెప్పు. ఏమంటా నీ అమ్మని చెయ్యి అని చెప్పు, పుంజ అని చెప్పు, పిచ్చి పూకొని. నేను అర్థమైనా నా గురించి నీకు తెలియదు. రైట్ నుంచి కొడతాడు ట్రేడ్ గేమింగ్ కాదన్న అలా పోతాను టూర్లకి. ఎక్కడ నుండి మార్పు వాడు 1 HP పైన. ఒకసారి మార్పు రుతుమా. అన్నది కూర్చున్నారా? లోపలికి వచ్చారంటే ఇదే ఉన్నారు రాజన్న. నుంచి బాగుంటుంది. నీ అమ్మ షార్ట్ మాకి షూట్. వాడు ఒక్కడే రుతుమా. వాడు వేరే ఉన్నాడు. దింగు నోట్లో మడ్డ పెట్టుకో. లంచా కొడక లోపలికి వచ్చేసాను. నువ్వు వేస్ట్ మడ్డ పక్కకు జరుగు. నువ్వు మడ్డానికి తర్వాత ఇస్తా రివైవ్. పక్కకు దింగి మడ్డ గుద్ద చూపిస్తున్నావు రివైవ్ అని. పచ్చిపుకు మడ్డ దెంగి పక్కకు దెంగి. ఫస్ట్ స్కూల్ పోయి చదువుకోపో. ఎర్రిపుక ఒక్కని కొట్టలేకపోయినా పాస్ చేయండి అవి. మళ్ళీ ఉంగపరిచాడు మళ్ళా దొంగ పుకొని. బ్యాక్ సైడ్ కొట్టింది ఇవన్నీ బ్యాక్ కొట్టింది నేనే అన్నా. నువ్వు కొట్టిన ఒకటి కూడా డౌన్ కాలే. దొంగ పుక్కు మాట ముగ్గురిని కొట్టినాను ఇప్పుడు. అక్కడ ఉందే 4. నేను అందరినీ కొట్టినా అంటాడు మన. నేను కొట్టింది 3. మనం పిచ్చి పుక్కోండి అయితే. వారియర్ ఇడ 1 HP ఉంటాడు అన్న వీడు. దిగి కొడదామని చూసి అక్కడ కాదు ఇక్కడ ఉన్నాడు. జాగ్రత్త వాడు నిన్ను చూస్తుండు. వాడు నాది ఇక్కడ హీల్ అవుతాడు. ఎవడో కార్లు వస్తుండ్రా. నీ అమ్మ ఇదన్నా పట్టుకోవాల్సింది. బుల్లెట్లు అయిపోయినాయి. ఇంకో స్క్వాడే వచ్చింది వారియర్. నేను వస్తున్నా చక్కగా. దొరికిపోయినారా నేను వారియర్ బిడ్డ. లంచ్ స్కాన్ చేసి పెన్నాల పుక్కులు అన్నమాట. ఏడు స్మార్ట్ చేపించింది లంచోడికి. ఇలా పెన్నాల పుక్కులు అన్నమాట. స్కాన్ చేసి ఈవెంట్ లో నేను ఏం చేసిన అంటే వాడిని వచ్చిండు. స్కాన్ చేసిండ్రు వాడు. ఇంకొకడు ఉన్నాడు. నేనేం చేస్తున్నా లంచ్ ఆడక స్కూల్ వాళ్ళ లంచ్ ఆడక రమ్మని. గోండు బెబ్బులి గుద్దలు అదే ఇంటాడు వచ్చి. ఇప్పుడే డ్రాగ్ చేయబెట్ట జెర్సెప్ దెంగుతాడు. అప్పుడే లైవ్ లా అప్పుడు చక్కగా అవుతాడు. మళ్ళీ రేపు రాడు షార్ట్స్ ఇక. బంద్ చేసుకోవాలి మళ్ళీ. టాస్క్ ఉన్నావు బెట్ట చాట్లా డిస్కౌంట్ లా దెంగు బెట్ట షార్ట్స్ అని చెప్పి ఉన్నాడు. సున్నం పుక్స్తున్నాడా అట్లా గేమ్ ఎనిమిస్ కొట్ట అంటే మడ్డ ఒక్కని కూడా కొట్టాలి ఇంతసేపు ఆడే. మీరు ఒకటి కూడా ఒక టచ్ అవ్వలేదు. నా 3 kills చేతులు కాళ్ళు కట్టేసి ఆ 19 నిమిషాల 37 సెకండ్ల వీడియో చూపించాలి. మొత్తం వీడియో చూపించి దోశ పెట్టి తిప్పాలా. కొలతగా వైర్ పెట్టాలి. అంతా ఎక్స్పెరిమెంట్ చేసాను. రెడీ అయిపోయినారు అయితే. దోసగాని చేసేపు నోట్లో పెట్టి తిప్పాలి అట్లనే 18 minutes బెటా. ఆ వీడియో చూపించుకుంటే ఏం చేయాలి సార్? దోసగాని నోట్లో పెట్టి తిప్పాలి 18 minutes. ఇంకా జరిసేపు కళ్ళల్లో జరిసేపు నోట్లో పెట్టి తిప్పినాం అనుకో బెటా. ట్రెండింగ్ వెళ్ళిపోతుంది రీల్ కూడా. #1 వెళ్ళిపోతుంది మనది కూడా.
అది పార్ట్ 1 చెప్పేసి పెట్టేస్తే అయిపోతాయి టైటిల్. లవ్ ఫ్రమ్ వర్క్ స్ట్రెస్ అంట సాయి చైతన్య. పెళ్లి చేసుకో, అన్ని స్ట్రెస్లు అని పోతాయి. పెళ్ళాం వస్తే అన్ని స్ట్రెస్ తీసేస్తుంది. నువ్వు ఎంత కష్టం చేసినా ఇంటికి పోతే పెళ్ళాం 2 నిమిషాలు నీకు కష్టాలని నీట్ చేస్తుంది. అందుకని పెళ్లి చేసుకో అని చెప్పేది. మొన్న రీల్ చూసినప్పుడు నవరా మంచి ఈసారి టాస్క్ మా దాంట్లో కొత్తగా ఎవరికైనా పెళ్ళి అయితే బేటా అన్నా నవర మంచం గిఫ్ట్. ఎవరు మంచి అందరూ గ్రైండర్లు మిక్సీలు ఇస్తే అవి ఏడ పెట్టుకుంటారు బేట, గుద్దలో పెట్టుకుంటారా బేట. ఆల్రెడీ గ్రైండర్లు మిక్సీలు ఫ్రిడ్జ్లు ఆల్రెడీ ఇంట్లో ఉంటాయి కదా బేట. ఉంటాయి మనకు పెళ్ళైనాక కావాల్సింది ఏంది బేట, మొదటిసారి మంచం ఎక్కితే ఎలాగుంటది అబ్బా బాబా లేగుంటది అట్లా. అందుకనే మంచం ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకొకరు ఉంటాడు ఆ మంచం ఇచ్చి ఆ మంచం మీద కూర్చోబెట్టాలా నవ్వదు వారు అన్నే కూర్చోబెట్టాలా. కూర్చోబెట్టి కొత్తగా పెళ్ళైన నవ్వదులకి నూతన శుభాకాంక్షలు అండి, చలికాలం శుభాకాంక్షలు అని చెప్పి ఒక రీల్ చేసినాం అనుకో బేట, దెంగేస్తే వైరల్ అయిపోతాం మనం. మంచి మంచి బ్రాండ్ ఇద్దామన్నా. చలికాలంలో పెళ్లిళ్ళు ఎక్కువ అవుతాయి కదా బేట, అందుకనే డౌట్ వచ్చి అట్లా ప్లాన్ చేస్తున్నాను. చాలా డిఫరెంట్ గిఫ్ట్ అన్నా. మాము అదే బేట బేట మనం తెలివిగా ఆలోచించాలి బేట, అందరు ఇచ్చినట్టు ఇవ్వద్దు మనం. అదే అదే ఇప్పుడు మనం ఇచ్చిన మంచం బరాబర్ వాడేయారు బేట, ఖచ్చితంగా వాడతారు వాళ్ళు. వాళ్ళు బెడ్రూమ్ లో పెట్టుకోపోయినా సరే బాత్రూమ్ పక్కకైనా పెట్టుకుంటారు ఏదో ఒకటి. పెట్టుకుంటారు. కదా వచ్చేస్తున్నా బేట వచ్చేస్తున్నా ఇక లేదు అయిపోయి మడగసిపోతావు. బేటా బేటా సైలెంట్ ఉండండి. రూతో పీకియొద్దు. ఇక్కడ విండోలు ఉన్నా పైన పైన ఇండ్ల పైన ఉన్నాను, ఇండ్ల పైన. నీ పెళ్ళం పూకురా, నీ పెళ్ళం పూకుంది లంజోడక, నీ పెళ్ళం పూకుందిరా చూడు. లంజోడక స్కూల్ వాళ్ళు లంజోడక నువ్వు వస్తున్నా లంజోడక. నైస్ వన్. ఎంతమంది రూతో చూసుకో జాగ్రత్త, చెప్పు బిడ్డ. ఒక్కడేనా? ఓకే వస్తున్నా నేను కార్తో వస్తున్నా. ఇంట్లో ఉన్నాడు ఈజీ. దీనమ్మా బయట కూతురు ఈడో నువ్వు ఆ ఎర్రిపూకులో అన్నమాట. పిచ్చిపూకోడు మొత్తం జుట్టు మొత్తం బొచ్చంతా కనిపిస్తుంది. ఎవడరా పిచ్చిపూకోడు అనుకున్నా. నైస్ వన్. అయిపోయిందా బేట? ఆగా అరే రూత్ గారు ఎట్లా ఉంది సార్, పిచ్చిపూకోలేక నేను ఎనిమిది అనుకుంటున్నా. ఆ ముందు గ్రోజ్ ఉందన్న తీసుకోండి. కనబడుతున్నావు ఓపెన్లా. నన్ను కాదు ఎనిమిది కొట్టు. అది అట్లా కొట్టాలి. షార్ట్స్ అన్న వెనక చూసుకో. ఆగుదామని అవునరా కొండ మీద ఎనిమిది షార్ట్స్ ఆడు ఉండకరా చచ్చిపోతారా. చూసావా షార్ట్స్ నేను ఎట్లా కాపాడినా చూడరా. నేను పోతున్నా కళ్ళలో సుల్లి పెట్టుకున్నా షార్ట్స్ నిజంగా ఎంత మంచిగా కాపాడినా సార్ నేను. ఇప్పుడు నేను లేకపోతే నోట్లో ముడ్డ పెట్టుకుంటే ఒక్క సెకండ్ ఫుల్ కిల్ చేసేస్తాను. బుల్లెట్లు కొట్టినన్నా ఒక్కటి డౌన్. ఎందుకు ఆడతావు షార్ట్స్ నాకు అర్థం కాదు. కళ్ళలో సుల్లి పెట్టుకున్నా దోసి కానీ మళ్ళీ గుర్రం ఎక్కి దెంగేస్తున్నాడికి మడ్డ ఒక్కని కూడా పడ్డా పని నీ గుద్దల మడ్డ పని. హాయ్ ఇంకా స్పీడ్ పోని మడ్డ, ఇంత స్లో పోతే ఎట్లా? అంతేనా? ముసలి పూకు మడ్డ లెక్కనే పోతున్నావు ఎర్రిపుక. ఇది ఎక్కువ స్పీడ్గా. అరే విని ఫుల్ కిల్ చేయలేరా? అయ్యో మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటది అబ్బా బాగా లేకుంటది. వీని కూడా ఒక దెబ్బ. ఆ ముందర పడుకున్నాడు ముందర పడుకున్నాడు. ఈజీ షార్ట్స్ కొట్టపోతే 165 వద్దు అవసరంలే. ఋతు జాగ్రత్త బేట. నీ పూకురా మామా స్నైపర్ కొడతాండు. ఈడ అన్నా కొట్టినా కానీ పర్లేదన్నా. తెలుసుగా నువ్వు ఏందో కాదు. నువ్వు ఎందుకు అట్లా పోయినా ఓపెన్ లో చెప్పు, నాకు అర్థం కాదు. వాడు దండగల వాడికి మార్కు చేస్తున్నా కూడా అవసరంలే కాదు షార్ట్స్ బై, నువ్వు ఓపెన్ లో ఎందుకు ఆతులు వీక్దామని పోయినా వాడికి? అది కాదన్నా, నేను స్నైపర్ కొట్టానా బ్లడ్ కూడా వచ్చిందన్న గ్రీన్ గా. ఆ ఓపెన్ లో పోయి స్నైప్ పోదాం అనుకున్నా. అంటే రేపు హైలైట్స్ పెట్టుకుందామనా? అవునన్నా. సరే ఇదే పెట్టు, పడిపోయింది పెట్టు హైలైట్స్, చూద్దాం ఎంతమంది కమెంట్ పెడతారు.